హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 34. మరి వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. లెట్స్ వాచ్ ద వీడియో. థాంక్యూ ఫర్ వాచింగ్. ఏమైంది? ఇద్దరు ఏం చేస్తున్నారు అక్కడ? అభి, గట్టిగా అరవకు. ఎందుకు? అక్కడ ఆకాష్ పడుకున్నాడు. పాపం డిస్టర్బ్ అవుతుంది. ఆకాష్ పడుకున్నాడా? ఇక్కడ పడుకోవడం ఏంటి? జరుగు. కళ్ళు తిరిగి పడిపోయాడే ఏంటి? నువ్వు పడుకున్నావు అనుకుంటున్నావు, వాడికేమో అయింది. గట్టిగా అరవకు, ఏం కాలేదు. ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు. ఏంటి? ఏడ్చి ఏడ్చి పడుకున్నాడా? అసలు ఏం జరిగింది? అభి, నేను నీకు తర్వాత చెప్తాను. ఇలారా, నీకేం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. అభి ఎవరితో చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నాడు. దేని గురించి? నిన్న నైట్ అంతా నిద్రపోలేదంట పాపం. ఎందుకు? వాళ్ళ డాడీ కొడతాడంట అభిని. ఎవరైనా కొడతారు కోపం వస్తే. అలా కాదు, చాలా కొడతాడంట. ఒకసారి తనకి చేతి ఫ్రాక్చర్ అయిందంట కదా. అవును. అది వాళ్ళ డాడీ అప్పుడు బ్యాట్ తో కొట్టాడంట. ఏంటి? కొడితే చేతి ఫ్రాక్చర్ అయిందా? అభి, నువ్వెవరికైనా చెప్తే నా మీద ఒట్టే. చాలా భయపడుతున్నాడు. వాళ్ళ డాడీకి మనకి విషయం తెలిసిందని తెలిస్తే చాలంట, చాలా కొడతాడంట. మరి నాకెందుకు ఎప్పుడు చెప్పలేదు? చెప్పాను కదా, ఎవరికైనా తెలిస్తే కొడతాడంట వాళ్ళ డాడీ. పాపం, నేనేదో మాట్లాడుతూ ఉంటే టాపిక్ వచ్చి చెప్పాడు. నీ మొహం, ఏదో కోపం వచ్చి కొట్టుంటాడు. లేదభి, నేను చూశాను. నువ్వు నేను చెప్పానని చెప్పొద్దు, కానీ ఆకాష్ షర్ట్ పైకని వీపు మీద చూడు. ఎన్ని దెబ్బలున్నాయో తెలుసా? మొత్తం నల్లగా కమిలిపోయి ఉన్నాయి. బ్లడ్ కూడా వస్తుంది ఒక దగ్గర. అలా అయితే ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే? ఇన్ఫెక్షన్ అవుతుందా? అవును. ఎక్కువ దెబ్బలు తాకితే అట్లా నెగ్లెక్ట్ చేసినాం అనుకో, ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటది. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. ఆంటీకి చెప్పాలనిపించింది నాకు. చెప్తానంటే అస్సలు వద్దంటున్నాడు. తనకి బైపీసీ తీసుకోవాలని ఇష్టం అంట. వాళ్ళ పేరెంట్స్ కూడా బైపీసీ అనేసరికి వాళ్ళకి అపోజిట్ గా ఎంపీసీ తీసుకుంటానన్నాడట. అవును, వాడికి డాక్టర్ అంటే ఇష్టం. నేను కూడా షాక్ అయ్యాను, ఎంపీసీ అంటున్నాడు ఏంటని. వాడు చాలా క్లెవర్ తెలుసా, బాగా చదువుతాడు. అసలు ఎందుకు కొడుతున్నారు వీళ్ళు? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. నేను నీకంతా చెప్తాను. నువ్వైతే ఇప్పుడు ఏం మాట్లాడకు. నైట్ అంతా నిద్రపోలేదంట దెబ్బలకి. అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలని కూడా అనిపించదట. అందుకే ఎప్పుడు నీకోసం ఇక్కడికి వస్తాడంట. అవునా? వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు. నేను వెళ్తాను కదా అప్పుడప్పుడు, ఒక్కడే ఉంటాడు. పాపం అభి, ఆకాష్ కి వాళ్ళ మమ్మీ డాడీ సరిగా లేరు. ఎంత ఏడ్చాడో తను చెప్తూ ఉంటే నాకు ఏడుపొచ్చింది. వాడు ప్రాంక్ అని చేయట్లేదు కదా నీతో? లేదు, కావాలంటే వెళ్ళి మెల్లిగా షర్ట్ పైకని చూడు. చూస్తానుండు. నాకైతే ఇది ప్రాంక్ లానే అనిపిస్తోంది. వాడు సిల్లి సిల్లి కామెడీలు బాగా చేస్తాడు. నేనేదో ప్రాంక్ చేసినట్టున్నాడు. అవునా? ప్రాంక్ చేశాడంటావా? లేకపోతే మా డాడీకి వాళ్ళ డాడీ బెస్ట్ ఫ్రెండ్. మా డాడీకి తెలియదా అట్లా కొడితే? అసలు మా డాడీ అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేయడు. మంచి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తాడు. నేను చూస్తానుండు. అయినా ఈ రోడ్ మీద పడుకుంటాడు వాడు, మెంటల్. ఏమైంది? అవి నిజంగానే దెబ్బలు. బ్లడ్ కూడా వస్తుంది. హాదమర్చి నిద్రపోయాడు. నొప్పేసినప్పుడల్లా ఇలా అంటున్నాడు. నువ్వు ప్రాంక్ అన్నావు. పాపం, ఏం చేద్దాం ఇప్పుడు? కాసేపు పడుకునిద్దాం. లోపల పడుకుంటాడు, నేను వెళ్ళి లేపుతాను. లోపలికి వెళ్తే ఆంటీ వాళ్ళు ఏమైందని అడుగుతారు కదా. మరి వాళ్ళ ఇంటికి మనం కూడా వెళ్దామా? వాళ్ళ ఇంట్లో అసలు నిద్ర పట్టదంట. ఏడుస్తున్నాడు. ఎక్కడ పడుకోవడం ఏంటి, రోడ్డు మీద. వెంటనే మనం వెళ్ళి అమ్మకి చెప్దాం. అమ్మకి ఇలా చెప్పాడని చెప్తే కూడా అర్థం చేసుకుంటుంది. నేను ఇక్కడ కూర్చుంటాను.
నువ్వు వెళ్ళి చెప్పు. నీకే అంతా తెలుసు కదా, నువ్వు చెప్తే బాగుంటుంది. నేనే ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి చెప్పు. మరి ఆకాష్ ఎవరికి చెప్పొద్దన్నాడు కదా, ఏమవదా? మా మమ్మీ గురించి నీకు తెలుసు కదా శృతి, మనం అలా వదిలేయొద్దు. ఎప్పుడే కాదు, ఎప్పటికీ వాడికి వాళ్ళతో రిస్కే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పడుకున్నాడని తెలిస్తే కూడా ఏమంటాడు వాళ్ళ నాన్న? నాకు అదే భయంగా ఉంది. ఆంటీకి చెప్పాలనే ఉంది, కానీ ఒకవేళ ఏదైనా జరిగిందనుకో. పాపం ఆకాష్. బైపీసీ తీసుకోలేదని కొట్టారంటనా? ఉమ్, నిన్న. ఏమంటున్నాడు? నువ్వు కొంచెం దూరం వెళ్ళు, నా చేతెందుకు పట్టుకుంటున్నా? సారీ సారీ శృతి, నాకు ఒక్కటేసారి ఏం మాట్లాడాలో తెలియక అలా పట్టుకున్నాను. ఏమనుకోవద్దు. సరే, ఊరికూరికే నాకు దగ్గరికి రాకు, నాకు నచ్చదు. సారీ చెప్పాను కదా శృతి, మళ్ళీ నా మీద కోపం పెంచుకోకు. టెన్షన్లో ఏం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. సరే, ఆంటీకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడైతే హాస్టల్లో ఉంటానని బలవంతంగా ఒప్పించాడంట. వాళ్ళు హాస్టల్కి వద్దన్నారట, డే స్కాలర్ గానే ఉండమన్నారట. పట్టుబట్టి అంకుల్ ముందు హాస్టల్లోనే ఉంటాను, ఎంపీసీ అని చెప్పేశాడంట మీ నాన్న ముందు. మా డాడీ ముందా? అందుకే వాళ్ళకి ఏం చేయాలో తోచక సరే అన్నారట. ఆకాష్ అంటున్నాడు, నేను ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళను, హాస్టల్లోనే ఉండిపోతానని. ఏం చేద్దాం మరి? నేను ఇక్కడ కూర్చుంటాను, ఎవరైనా వస్తే డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటాను. లేదు లేదు. ఆకాష్, అరే ఆకాష్, అరే నేనురా. ఏంట్రా? నాకు నిద్ర పట్టేసింది, సారీ. నీకోసమే వచ్చానురా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నాను రా. ఏం లేదు, రేపు కాలేజ్కి వెళ్తే నేను కూడా మీతో పాటే వస్తానని చెప్పడానికి వచ్చాను. మరి చెప్పకుండానే వెళ్తున్నావేంట్రా? ఆంటీకి చెప్పేశానురా ఆల్రెడీ. బాయ్ శృతి. అరే ఒక్క నిమిషం ఆగురా ఆకాష్. ఏమైందిరా? ఏం లేదు కానీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరు, మమ్మీ డాడీ డ్యూటీకి వెళ్ళారు. ఎప్పుడు ఒక్కనే ఉంటాను కదరా, ఎందుకలా అడుగుతున్నావు? ఎవరు లేరు కదా, ఇక్కడే ఉండు. అదేంట్రా, రోజు ఒక్కనే ఉంటావు కదా. ఇప్పటి నుంచి నువ్వు ఒక్కడికి ఉండాల్సిన అవసరం లేదు. మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదరా చిన్నప్పటి నుంచి. అయితే గట్లాంటివేందిరా? ఆ సారీ, ఏమైందిరా? ఏం లేదు, ఊరికే అలా అన్నాను. మనం ఇద్దరం ఒకటే రూమ్ తెలుసా హాస్టల్లో. రేపు కాలేజ్కి వెళ్ళాక హాస్టల్ కూడా చూద్దామంది ఆంటీ. మనం ఇద్దరం ఒకే రూమ్ రా, చెప్పాడు డాడీ నాకు. అంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు, ఇద్దరం కలిసి చదువుకోవచ్చా? ఆ, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నాకు కూడా. పద, ఇక్కడే ఉండు మీ మమ్మీ వాళ్ళు వచ్చేసరికి. వద్దురా, ఇంట్లో అన్నీ ఉన్నాయి, తినకపోతే మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి తిందాంలే. రా. ఏంట్రా నువ్వు ఎప్పుడు రమ్మనలేదు నన్ను, ఇప్పుడు రమ్మంటున్నావేంటి? చెప్పాను కదరా, ఇప్పటి నుంచి మనం ఇద్దరం ఒకటే రూమ్, బెస్ట్ ఫ్రెండ్స్ మీ. రూమ్ షేర్ చేసుకుంటున్నాం కదా, ఇప్పటి నుంచి అన్ని షేర్ చేసుకుందాం, ఓకేనా? థ్యాంక్స్ రా. రా శృతి, రా. ఉమ్, అభికి చెప్పి మంచి పని చేశాను. అభి ఎంత మంచోడు నిజంగా. ఊరికూరికే నా చేయి పట్టుకుంటున్నాడు. అభికి నేనంటే ఇంకా ఇష్టమేనా? అభిని చూస్తే చాలు నాకేదో జరిగిపోతుంది. దగ్గరికి వస్తుంటే టెన్షన్ అవుతుంది. ఐ లవ్ యూ అభి. నేను నిన్ను నిన్ను ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ పడుకో కాసేపు. ఎందుకురా? నేను పడుకోను, అక్కడ నిద్ర పట్టేసింది అన్నావు కదా, అందుకే లేపాను. రా ఇక్కడ పడుకో, మేము ఇక్కడే కూర్చుంటాము, పడుకో. థ్యాంక్స్ రా అభి, నాకు చాలా నిద్ర వస్తుంది. మా ఇంట్లో ఎవరు లేరు కదరా, అక్కడ నిద్ర పట్టడం లేదు. సరే పడుకో, కళ్ళు మూసుకో, ఇక్కడికి ఎవరు రారు. మనం బయటికి వెళ్దాం పద. థ్యాంక్స్ అభి. థ్యాంక్స్ నువ్వు కాదు శృతి, నేను నీకు చెప్పాలి. వాడి బాధని నువ్వు అర్థం చేసుకున్నావు. చిన్నప్పటి నుంచి వాడు నాకు తెలుసు, కానీ ఇంతవరకు నాతో వాడు షేర్ చేసుకోలేదు.
మేబీ నేను వాడితో అలాగే బిహేవ్ చేస్తాను. నాకు అసలు తెలీదు శృతి. అందరూ పేరెంట్స్ మా పేరెంట్స్ లాగే ఉంటారనుకున్నాను. వాడు ఎప్పుడు జాలీగా ఏదో మాట్లాడడానికి ట్రై చేసేవాడు. నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావని తిట్టేవాణ్ణి. నాకు ఇదంతా ఏం తెలుసు? నాకు ఏం తెలీదు. అసలు కష్టాలు ఎవరికి ఉండవు, నాకు మాత్రమే ఉంటాయి అనుకున్నాను. శృతి వాళ్ళ అత్త చనిపోయాక ఇలా కూడా ఉంటుందా అనుకున్నాను. క్యాన్సర్ వస్తే అంత డేంజరా? ఇంకా డబ్బు డబ్బు రోగం, అందరూ వీటి చుట్టే తిరుగుతున్నారు. నాకు ఇంతవరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా తెలీదు. నాకు ఒకటే తెలుసు, పేరెంట్స్ ప్రేమ దక్కకపోతే ఎలా ఉంటుందో. బెంగళూరులో ఒక ఆర్ఫనేజ్ ఉంటుంది. మమ్మీ డాడీ ఎప్పుడూ అక్కడికి నన్ను తీసుకెళ్తారు. వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. నాకు అదొకటే తెలుసు, పేరెంట్స్ లేకపోతే పిల్లలు ఎలా ఉంటారో అని. ఇప్పుడు ఆకాష్ది కూడా అలాంటి పరిస్థితేనా? ఏం జరిగింది అసలు? ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఆకాష్ అయితే ప్రాబ్లంలో ఉన్నాడు. తను నీతో పాటు హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటాడు. ఏమన్నాడో తెలుసా? నేను మా పేరెంట్స్ కి అన్వాంటెడ్ కిడ్నీ అంటున్నాడు. అన్వాంటెడ్ కిడ్డా? అంటే వాళ్ళ పేరెంట్స్ కి వీడు అవసరమే లేదా? మరి ఎందుకు వీడికి బర్త్ ఇచ్చారు? మరీ అలా అయ్యుండదులే. వీడు ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో. లేదు అభి, వాళ్ళ అమ్మాయి ఈ మాట అందట. అమ్మనా? అమ్మ అన్వాంటెడ్ కిడ్నీ అందా? ఉమ్, నాన్న తిడతారేమో. అమ్మ కూడా అంతేనా? అలా ఏ తల్లైనా అంటుందారా అన్వాంటెడ్ కిడ్ అని? వాడు ఎంత ఫీల్ అయ్యాడో. మరి వాడిని ఆర్ఫనేజ్ లో వేస్తే ఏంటట? పేరెంట్స్ ఉన్నా కూడా ఇలా ఉంటే ఎలా ఉంటుందో చెప్పు. ఉండి లేనట్టే కదా. అక్కడ ఉంటే వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటాడు. చిన్నప్పుడే తీసుకెళ్ళి అక్కడ పడేస్తే అయిపోయేది. ఏమో అభి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం అవ్వట్లేదు. నువ్వు మాట్లాడేవి నాకు అర్థమైతలేదు, నేను మాట్లాడేది నీకు అర్థమైతలేదు. మా అమ్మకి చెప్పుదామంటే చెప్పొద్దంటున్నావు. ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పేద్దాం. కారుకి చెప్పావా? ఇంకా లేదు, నాకు ఇప్పుడే తెలిసింది. అయినా నేను కారుకి చెప్పాలనుకోవట్లేదు. అది ఇప్పుడే బాధలో ఉంది. ఇలాంటివన్నీ తెలిస్తే ఇంకా బాధపడుతుందేమో. సరే చెప్పొద్దులే, నేను కూడా చెప్పను. మన ఇద్దరి మధ్య ఉండనా? ఈ మ్యాటర్ ఎవరికి చెప్పొద్దా? ఇప్పుడైతే ఎవరికి చెప్పకు. అంత సీరియస్ గా ఏం డిస్కస్ చేస్తున్నారు మీరు? అభి, ఏం లేదు మమ్మీ, ఊరికే అలా. ఈ మధ్య నేను నిన్ను చూస్తున్నాను అభి. డాడీ కూడా కోపడుతున్నాడు. దేనికి మమ్మీ? చదువు గురించి అయితే మాట్లాడుకోండి, ఇంకేదైనా నార్మల్ గా మాట్లాడుకోండి అంతే. పెళ్లిళ్ళు ప్రేమల గురించి మాట్లాడుకునే ఏజ్ కాదు ఇది. మీరు పెళ్లి చేసుకోవడానికి చాలా టైం ఉంది. అర్థమైందా కారు? నీకు కూడా చెప్తున్నాను, మీ ముగ్గురికి వీటి గురించి డిస్కస్ చేయడం మానేసేయండి. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నానని ఎవరు చెప్పారు? నేను వచ్చేసరికి ఆపేశారు. ఏంటని అడిగితే ఏం లేదంటున్నారు. నిజం చెప్పండి, ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆకాష్ కి నిద్ర వస్తుందంటే పడుకోమన్నాం రూమ్ లో. వాళ్ళ ఇంట్లో ఒక్కడే ఉంటాడట. నిద్ర పట్టదు అంటే పడుకోమన్నాము అంతే. దాని గురించే మాట్లాడుతున్నాను. ఆకాష్ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, ఒక్కడే ఉంటాడని శృతికి చెప్తున్నాను అంతే. అంతేనా శృతి? అవునంటీ, బయట పడుకున్నాడు చెట్టు కింద. అభి లేపుకొని వచ్చి ఇక్కడ పడుకోమన్నాడు. చెట్టు కింద పడుకున్నాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళడం తనకి ఇష్టం లేదట. అక్కడ ఎవరు ఉండరు, మీరంతా ఇక్కడే ఉన్నారు కదా అన్నాడు. అందుకే ఇక్కడ పడుకోమన్నామంటీ. పడుకోనివ్వండి, దాందేముంది. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియాలి అంతే. దీని గురించే మమ్మీ. అయినా నేను పెళ్లి గురించి శృతితో ఎందుకు మాట్లాడతాను? కారుణ్యని కదా నేను పెళ్లి చేసుకునేది. ఆ మమ్మీ, ఇదే దీని గురించి మాట్లాడొద్దని చెప్తుంటే మళ్ళీ కారుణ్య శృతి అంటావు. నీ నోట్ల నుంచి ప్రేమ పెళ్లి అనే మాట రావద్దు చెప్తున్నాను. లైఫ్ లో సెటిల్ అయ్యాక ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం. జోక్ చేస్తున్నావు కదా మమ్మీ. జోక్ కాదు. నేను ఇక్కడ నిద్ర లేక తిండి లేక ఇంత కష్టపడుతూ మీకోసం సంపాదిస్తుంటే మీరేమో ప్రేమలు పెళ్లిళ్ళు అని మాట్లాడతారా? సీరియస్ గానే చెప్తున్నాను. ముగ్గురు వినండి, మీకు ఏదైనా అనిపిస్తే లోపలే ఉంచుకోండి. ఒకరితో ఒకరు ఇలాంటి మాటలు మాట్లాడుకున్నారనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆంటీ, నేను అసలు పెళ్లి చేసుకోను. నేను అడిగానా శృతి ఇప్పుడు?
పెళ్లి చేసుకుంటావా శృతి ఇప్పుడు చేసేనా అని. అది కాదు. అరే మాట్లాడొద్దు ఆ విషయం గురించి అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకోనంటావేంటి? అసలు మీ నోట్ల నుంచి పెళ్లి ప్రేమ అనే విషయమే రావద్దు. ఆ మాటలు నాకు వినిపించొద్దు అంతే. సరే ఆంటీ, పాపం అబ్బిని విడిచిపెట్టండి. అబ్బి సరే అని చెప్పు. సరే తీ మమ్మీ. డాడీతో కూడా ఇలాంటి మాటలు మాట్లాడతావా? నేను షాక్ అయ్యాను. నేను కూడా షాక్ అయ్యాను ఆంటీ. ఆ రోజు కారు నీకేం అనిపించలేదా? నాకు కూడా భయం వేసింది ఆంటీ. వీడికి అసలు భయం లేదు ఏం లేదు. ఎలాంటి పనులు చేస్తున్నాడో చూడు. నాన్నతో ఇలాంటి మాటలేనా నువ్వు మాట్లాడేది? ఇంకోసారి మాట్లాడనమ్మా. లైఫ్ లో సెటిల్ అయ్యాకే అడుగుతాను డాడీని కారుని పెళ్లి చేసుకుంటానని. మళ్ళీ అదే మాట? సారీ, ఏం మాట్లాడను. సారీ మమ్మీ, నువ్వేం చెప్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు? మంచిగా కూర్చోబెట్టుకొని చెప్తే నీకు అర్థం అవ్వదు కదా. ఇలా 4 తగిలిస్తేనే అర్థమవుతుంది. మమ్మీ, నీకు ఒకవేళ కోపం ఎక్కువైంది అనుకో, ఇలాగే ఉమ్, నన్ను కొడతావు కదా. కొడతాను, చంపేస్తాను. అంటే బ్లడ్ వచ్చేదాకా కొడతావా? బ్లడ్ వచ్చేదాకేంటి? పిచ్చి పిచ్చి సినిమాలు చూసుకుంటూ ఇదేనా నువ్వు నేర్చుకుంది? చెప్పు మమ్మీ, బ్లడ్ వచ్చేదాకా కొడతావా? అలాగే ఎందుకు చేస్తాను బేటా? నువ్వు నా ప్రాణానివి. కోపం వస్తే దారిలోకి తెస్తాను అంతే, 2 దెబ్బలు వేసి. రక్తం వచ్చి కొట్టేంత రాక్షసిని కాదురా నేను. ఎప్పుడైనా అలా చేశానా? ఎందుకలా మాట్లాడుతున్నావు? కోపంలో మిమ్మల్ని ఏదైనా అంటాను, కొడతాను. ఏ తల్లికైనా అంతే. తర్వాత అదంతా తలుచుకొని చాలా బాధపడతారు తెలుసా? మీకేం తెలుసు? మీకు రేపు ప్రొద్దున పెళ్ళై పిల్లలు పుడితే తెలుస్తుంది. మళ్ళీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు పెళ్లి గురించి? జోక్ చేశాను మమ్మీ, సారీ. కొందరు పేరెంట్స్ అలాగే కొడతారు కదా. ఎవరు కొట్టరు. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల్ని అలా చేయరు, అంతగా శిక్షించరు. ఏదో క్రమశిక్షణలో ఉండాలి కదా, అందుకే ప్రయత్నిస్తారు. మరీ రక్తాలు వచ్చేంత కొడితే వాళ్ళు షాడీస్ అన్నట్టే. వాళ్ళు అసలు పేరెంట్సే కాదు. అవును కదా మమ్మీ, అలా కొట్టారంటే వాళ్ళు అసలు పేరెంట్సే కాదు కదా, వాళ్ళు అసలు మనుషులే కాదు కదా. చెప్పలేం బేటా, ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో. నువ్వు చెప్పింది అయితే చెడు మాత్రమే, అందులో మంచి లేదు. కానీ ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఉండొచ్చు అలా కూడా. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ ని బట్టి అలా యాంగ్జైటీకి గురవుతారు. అది ఒక మెంటల్ ఇల్నెస్ అనుకోవాలి. ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఏ బాధ ఉండదు. అంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే ఇంట్లో పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారన్నమాట. అంతే కదా. అందుకే కారు, పేరెంట్స్ ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళకి టెన్షన్స్ అస్సలకి పెట్టొద్దు. వాళ్ళు ఏది చెప్తే అది వినాలి. ఒక్కసారి చెప్పారంటే 100 ఏళ్ళు గుర్తు పెట్టుకోవాలి దాన్ని. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయొద్దు. వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. వాళ్ళని హ్యాపీగా ఉంచాలి పేరెంట్స్ ని. అర్థమవుతోందా? ఎలా నవ్వుతున్నాడో చూడు. లంచ్ అయింది, తిందాం పదండి. ఎందుకు అబ్బి అలా మాట్లాడతావు? ఆంటీకి కోపం వచ్చేలా. ఆంటీకి ఎప్పుడైనా కోపం వచ్చిందా చెప్పు? నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం శృతి. తను ఏం చేసినా నాకు ఇష్టమే. అవును, ఊరికే అదే టాపిక్ తీస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కారు చూడు, మా మమ్మీతోనే ఎలా ఉంటుందో. మమ్మీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. మమ్మీ చుట్టే తిరుగుతోంది. ఉమ్, మా పెళ్ళయ్యాక మా మమ్మీ తనకి అత్తయ్య అవుతుంది కదా. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది నాకు. మీ మమ్మీ నాన్న కూడా అత్తయ్య అని పిలవమంది మరి. వామ్మో, నిన్ను పెళ్లి చేసుకుంటేనా నా చెంపలు రోజు పగలగొడతావేమో. మళ్ళీ పెళ్లి అది ఇదని మాట్లాడకబి. పాపం ఆంటీ మన కోసం ఎంత కష్టపడుతోంది. మనమేమో ఇలా టైం పాస్ చేస్తున్నాం. నేను ఎప్పుడో ఇంటర్ సిలబస్ చదవడం స్టార్ట్ చేశాను, అర్థమైందా? అంటే మాకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నామనా? అదేం కుదరదు. ఈసారి నేనే తెచ్చుకుంటాను. చూద్దాం కదా. మనిద్దరం ఎందుకు తెచ్చుకుంటాం? మన పైన కారుణ్య ఉంటుంది. కారుణ్య తర్వాత ఆకాశ్ ఉన్నాడు. ఆకాశ్ తర్వాత కదా నువ్వు. దానికి ఎందుకంత బిల్డప్ ఇస్తావు? నువ్వైతే లాస్ట్ నుంచి థర్డ్ కదా, నేను ఫస్ట్ నుంచి థర్డ్. అత్తయ్యకి చెప్తానుండు.
నువ్వు ఊకే నన్ను ఏడిపిస్తున్నావు కదా. హా, రేపైతే కొత్త కాలేజ్, కొత్త హాస్టల్. హాస్టల్ కి వెళ్ళి కూడా చూసొస్తున్నామా? కొన్ని సామాన్లు కూడా తీసుకెళ్లి లాక్ చేసుకొని రావాలట. మమ్మీ బెడ్స్, పరుపులు అన్ని తెప్పించేసింది. అంటే అది వాళ్ళివ్వరా? ఇవ్వరు, మనమే తెప్పించుకోవాలి. నీకు తెలీదా హాస్టల్ ఎలా ఉంటుందో? తెలీదు. అక్కడ ఎవరు ఉండరు, అందరు మనలాంటి వాళ్ళే. టైంకి వెళ్ళాలి, తినాలి, రావాలి, చదువుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలి, పడుకోవాలి, అంతే. హాస్టల్ వార్డెన్ ఉంటాడట కదా, అతను మనల్ని కొడతాడా తిడతాడా? తిట్టడు, కొట్టడు. నువ్వు బాగుంటే ఎవరేమన్నారు. అల్లరి చేస్తే, పిచ్చి వేషాలు వేస్తేనే ఎవరైనా తిడతారు. ఆకాష్ లేచాక తినేసి వెళ్ళమందాం. ఉమ్, మనం తిందాం పద. ఆకలేస్తుంది. వాడు టిఫిన్ తిన్నాడేమో. తిన్నాడో లేదో అభి? లేచిన వెంటనే పెడదాంలే. రా, మమ్మీకి కూడా చెప్పుదాం ఆకాష్కి కొంచెం ఉంచమని. మమ్మీ చికెన్ పులావ్ చేపించింది. స్మెల్ వస్తుందా నీకు? అప్పటి నుంచి అదే స్మెల్ వస్తుంది, అందుకే ఆకలి చంపేస్తుంది. నీకు చికెన్ అంటే ఇష్టం కదా? నాన్ వెజ్ ఏదైనా ఇష్టమే, చికెనే కాదు. అది కూడా ఆంటీ చేస్తేనే ఇష్టం, ఆంటీ చేపిస్తేనే. మా అమ్మ చేసింది నాకు అంతగా నచ్చదు. చూస్తుంటే మొత్తం మా ఇంట్లోనే సెటిల్ అయ్యేటట్టున్నావు కదా. అవును, నన్ను ఆంటీ ఇక్కడే ఉంచుకుంటానంది, నేను ఇక్కడే ఉండిపోతాను. నీకు కావాలంటే డబ్బులు ఇస్తానులే ఉండడానికి. చా, మరి మా ఇల్లు అంటున్నావు కదా, రోజు ఆంటీ దగ్గర పడుకోవడం అలవాటైంది. ఆంటీ కూడా ఇక్కడే పడుకుంటే బాగుండు కదా. ఆంటీని హాస్టల్ కి రమ్మంటావా ఏంటి? హాస్టల్లో పడుకుంటుందా? ఆంటీ ఏం చెప్పింది? హాస్టల్ కి వెళ్తే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా తయారవ్వాలంట. మన బట్టలు మనమే పెట్టుకోవాలి అక్కడ. వంట అయితే వాళ్ళే చేస్తారు కదా, అన్ని వాళ్ళే చూసుకుంటారు. మనం ఇండిపెండెంట్ గా మనవి మనం సర్దుకోవాలి, నీట్ గా ఉండాలి. ఇంతకు ముందులో అమ్మ అన్ని చేయదు మనకి, మీ అమ్మ అన్ని చేస్తుంది. మా అమ్మ ఏం చేయదు, అన్ని నేనే సర్దుకుంటాను. తమ్ముడివి కూడా నేనే సర్దుతాను. అయితే ఇప్పుడు నావి కూడా నువ్వే సర్దాలి. ఆంటీ వాళ్ళ ఇల్లు చాలా నచ్చాయి నాకు. అసలు అత్త ఉంటే మనం అందరం ఇక్కడే ఉండేవాళ్ళం కదా. ఇక్కడే ఉండి ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. హాస్టల్ అయితేనే కరెక్ట్, మంచిగా చదువుకోవచ్చు. ఎందుకే, ఇక్కడ కూడా చదువుకోవచ్చు, ఎవరి రూమ్ లో వాళ్ళం. హాస్టల్లో అయితే అబ్బి ఉండడు. ఇప్పుడు అబ్బిని ఎప్పుడంటే అప్పుడు కలవచ్చనే కదా నువ్వు అలా అంటున్నావు. అబ్బి నైట్ కాసేపు మాట్లాడుకుందాం అన్నాడే. మెంటల్ వేషాలు వేసావనుకో, నేను ఆంటీకి చెప్తాను. మూసుకొని పడుకో. ఇప్పటికే ఆంటీ సీరియస్ అయింది. చెప్పకే, మరి పడుకో. అబ్బికి కూడా వార్నింగ్ ఇస్తానుండు. వద్దు, మళ్ళీ తిడతాడు నేను చెప్పానని. నాకు పెళ్ళయ్యాక అభితో పాటు నేను ఇక్కడే ఉంటాను. మేమిద్దరం ఒకే రూమ్ లో పడుకుంటాము. నాకు అత్తయ్య దగ్గర పడుకోవాలనిపిస్తే అత్తయ్య దగ్గర పడుకుంటాను, లేదంటే అభి దగ్గర. అసలు ఇప్పుడే 10th అయ్యాక పెళ్ళైపోతే ఎంత బాగుండేదో. పిల్లలు సరిగ్గా తింటున్నారా? ఏదైనా కావాలని అడుగుతున్నారా? ఏం అడగట్లేదండి, బాగానే తింటున్నారు. వాళ్ళు హాస్టల్కి వెళ్తే ఏం తింటారో ఏంటో. ఈ 2-3 రోజులు వాళ్ళకి ఏది కావాలంటే అది చేసి పెట్టు. అలా చేస్తేనే తప్పండి. మనం అలా స్పెషల్ గా చేసి పెడితే అక్కడ స్పెషల్ లేకపోతే అలవాటు అయిపోదు వాళ్ళకి. మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో కదా. మంచి హెల్దీ ఫుడ్ అయితే పెడదాం. ముగ్గురికి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. రోజు ప్రొద్దున్నే తినమనాలి. నానబెట్టుకొని తినాలట కదనే. వాళ్ళకి అదంతా టైం ఉంటుందా అండి? వాళ్ళ ఇష్టం. చెప్పడం అయితే చెప్తాను. ఆడపిల్లలు అలాగే తింటారేమో. వీడే ఇప్పుడు వీళ్ళిద్దరైతే ఒకే దగ్గర ఉంటున్నారు కదా, అభి ఇంకా ఆకాష్. కారుణ్య, శృతి ఇద్దరికి ఒకే రూమ్. వీళ్ళిద్దరు కూడా ఒక రూమే షేర్ చేసుకుంటారు. ఆకాష్ ని చూస్తే పాపం అనిపిస్తుందండి. ఎందుకే? ఎంత అమాయకుడో. బాగా చదువుతాడు వాడు కూడా మన కొడుకైతే ఎంత బాగుండో. లోకమంతా నీ పిల్లలేని, నీ కొడుకే అనుకో, తప్పేముంది. ఈ రోజు మన ఇంట్లోనే తిన్నాడు. బలవంత పెడితే కడుపు నిండా తిన్నాను ఆంటీ ఈ రోజు అన్నాడు. ఎందుకురా అని అడిగితే ఇంట్లో ఎవరు ఉండరు కదా, నాకు రోజు తినాలనిపించదు అంటున్నాడు పాపం.
సండేస్ అందరూ కలిసి తింటారా అని అడిగాను. సండే అసలు ఎవరు ఇంటికి రారట. సాటర్డే నైట్ ఇంటికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారట. మళ్ళీ మండే మార్నింగ్ వస్తారట వీడు స్కూల్కి వెళ్ళిపోయాక. ఏంటి అసలు డబ్బు వెనకాల పరిగెడుతున్నారు కానీ పిల్లల్ని పట్టించుకోరా? వాళ్ళిద్దరు అసలు వాళ్ళ జీవితాన్ని ఎటు తీసుకెళ్తున్నారో ఏంటో. అంటే వాళ్ళిద్దరైనా సరిగా మాట్లాడుకుంటారా లేదా? మాట్లాడుకోరు, ఎప్పుడు గొడవలే. మరి మీరేమైనా చెప్పొచ్చు కదండి. అలా ఎందుకట? వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ మనకి ఏం తెలిసే? అందరూ నీలాగా ఉంటారా? నన్ను ఎంత అర్థం చేసుకుంటావు నువ్వు, ఎంత సపోర్ట్ చేస్తావు? అలా అందరూ ఉండరు ప్రియా. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. నాకు కూడా అంతే. మీలాంటి హస్బెండ్ దొరకడం నాకు అదృష్టమే. మనకి ఇలాంటి పిల్లలు దొరకడం కూడా అదృష్టమే. అంతే. ఆ స్వప్న ఏంటండి ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు అడుగుతోంది. నాకు అసలు తనని పెట్టుకోవాలనే లేదు, ఏదో వాడి ఫోర్స్ తోటే పెట్టుకున్నాను. ఆంజనేయులు అన్నయ్య పెట్టుకోమంటే పెట్టుకున్నారు కదా. ఉమ్, వాడి ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తోంది కదా. ముందు వాళ్ళ అత్త పనిచేసేది, ఆవిడ చనిపోయాక ఈమె. తీసేస్తానని ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. వాడు ఏమనుకుంటాడో అనిపిస్తోంది. తీసేయడం ఎందుకు కానీ ఇలా వృధాగా డబ్బులు ఇవ్వద్దు అంతే. వాళ్ళ కూతురైతే అసలు పని మనిషి కూతురులానే ఉండదండి. పిచ్చి పిచ్చి మాటలు నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా కూతురు కన్నా తల్లే నయం. తల్లే ఎందుకు అలా తయారు చేస్తుందో ఏమో కూతుర్ని. చాలా గారాబం, చాలా డబ్బులు ఖర్చు పెడుతుందట. ఐఫోన్ కొనివ్వమంటుందట. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది కదా. ఆ చదువుకోదట. డబ్బున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయమంటుంది. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిందా? ఉమ్, ఆ అమ్మాయిని ఇంటికి రానివ్వకు. ఆ అమ్మాయికి మొత్తం ఎఫ్ఐఆర్లే. అవునా? ఆ ఏజ్ లో ఎఫ్ఐఆర్లా? వాళ్ళ అమ్మలాగే. ఏంటి స్వప్న కూడానా? అవును. చీ, పెళ్ళైంది కదండి, ఏంటది? నాకు అసలు నచ్చట్లేదు. అది ఎవరితోనో కాదు, నా ఫ్రెండ్ ఆంజనేయులతోనే. అవునా? అలా చేయడం ఏంటి? అంతెత్తు కొడుకున్నాడు పాపం ఆకాష్. వాడికి తెలిస్తే? వాడికి తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ వాడి వైఫ్ కి కూడా తెలుసు. కళ్యాణికి కూడా తెలుసా? మరి కళ్యాణి ఏమనదా? ఆమె ఇంకొకరితో ఫుల్ బిజీ కదా, అనడానికి టైం ఎక్కడుంది? చీచి, ఏంటండి ఇదంతా? మరేమనుకున్నావు? పైకి చూడ్డానికి అలానే ఉంటారు, లోపల ఏం జరుగుతోందో ఎవరికి తెలుసు? మీరైతే ఎవరితో అలా చేయరు కదా. పిచ్చిదాన, నేను అలా చేసేవాడిని అయితే నీతో ఇవన్నీ ఎందుకు చెప్తానే? అసలు వాళ్ళ ఆకాష్ ని పట్టించుకుంటారో లేదో పాపం. ఎవరి దారి వాడు చూసుకున్నప్పుడు వాడిని ఎందుకు పట్టించుకుంటారే? వాడు ఎందుకో మస్తు భయపడుతున్నాడు నిన్ను చూసి. ఎవరు? ఆకాశా? ఆ నేను ఏం గ్రూప్ తీసుకుంటావు అని అడిగాను అంతే. వీడు అదోలా చూస్తున్నాడు కొడుకుని, వాడేమో తెగ భయపడుతున్నాడు. ఏం జరిగిందో నాకు అర్థం అవ్వలేదు. నేను మెల్లిగా అడిగి తెలుసుకుంటానులేండి. ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు బాధ అనిపిస్తుందండి. అలాంటి వాళ్ళు పిల్లల్ని ఎందుకు కనడం? అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారో? ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు కదా. హ్మ్. ఇవాళ ఏంది మరి రాత్రికి రమ్మన్నావు? నీ పెళ్ళామత్తే ఏమంటది? అది లేదు, అందుకే రమ్మన్నా. అయితే ఏంది? నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి నువ్వు గంతే. అది ఉంటే ఏంది, లేకపోతే ఏంది, నాకు నువ్వు కావాలి గంతే. మరి నా బిడ్డ పెళ్లి వరకన్నా డైమండ్ నెక్లెస్ కొనిస్తావా లేదా? కొనిస్తా అని చెప్పినా కదా. నువ్వు కొనిచ్చినట్టే ఉన్నదిగా. ఇప్పుడు ఏమన్నా తక్కువ అవుతుందా చెప్పు? డబ్బులు ఇస్తలేనా? నా బిడ్డ ఊకుంటది అనుకున్నావా? ఎటు పోతున్నావని అడుగుతాంది. దాన్ని కూడా పట్టుకురాకపోయాను. ఆ ఇక సంబరం మంచిగానే ఉన్నది. దాన్ని కూడా పట్టుకురావన్నా? నా మొగుడు ఊకుంటాడా? బొంద పెడతాడు తీసి. పైసలు ఇస్తా అంటే ఓడగదంటాడే. అయినా నాకెవరు అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు. నీ కొడుకు అన్నాడా? అన్నట్టున్నాడు. ఎందుకు? నీ కొడుకు పెద్దోడైతే మంచిగా అనికిచ్చి పెళ్లి చేద్దు నా బిడ్డను. పోరడు చిన్నోడు కాదు, బాగా చాలు నీ లెక్కనే.
ఆడు హాస్టల్ పోతాడట హాస్టల్ కి. పోరని హాస్టల్నే వారే మరి ఎందుకు రాపరాప ఇంట్లుండు అని చూసుకున్నాడు ఆయనకి వంట చేసి పెట్టుడు. అంతే అంటావా? మరి లేకపోతే మనకు కూడా అడ్డమవుతాడు. పెద్ద పెరుగుతలేడా? చిన్నప్పుడు అంటే ఏం తెలియదు, ఇప్పుడు ఎవరికన్నా చెప్తే ఎట్లుంటది గలీజ్గా. ఎవరికి చెప్తాడాడు? బోందా పెడితే తీశాన్ని. ఏమో ఆడు నాకు నచ్చుతలేడు అని సపరేక హాస్టల్కి పంపి మరి వేసినా కదా హాస్టల్లోనే. ఆనే జావని అని ఇంటికి పట్టుకరాకు. ఎప్పుడన్నా నేను నచ్చినప్పుడు నా బిడ్డ ఇంకో రూమ్ లో వంటది. నీ అన్న కొడుకు నువ్వు అది ప్రేమించుకుంటాను తెలుసా లేదా నీకు? మా తెలిసి తీయే ప్రేమించుకుంటాడో ఏం చెప్తాడో. ఏమన్నా వేసుకొని నీకెందుకు? సరే నువ్వు ఎట్లా చెప్తే గట్లా. ఆహ్, అయ్యా ఏమైతుంది? గట్టి వరకు మమ్మీ రోజు ఎందుకు రాలేదు? ఒకసారి ఫోన్ చేస్తాను. హలో మమ్మీ. ఏందిరా ఇప్పుడు ఫోన్ చేసినావు? వెంటలా నీకు? మమ్మీ నువ్వు ఇంకా ఇంటికి రాలేదా? ఏమైంది? నాకు మీటింగ్ ఉంది ఇక్కడ, రాకపోతే చక్కగా వండుకోవాలని చెప్పినా కదా, క్వశ్చన్స్ అడగద్దని చెప్పినా కదా. వండుకో సపరేక. హాస్టల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందట? తెలియదు మమ్మీ, ఒక 2-3 days లో స్టార్ట్ అవుతుంది. అక్కడికి పోయినాక నీకు ఫోన్లు ఉంటాయి ఏముంటాయి, ఊరికే ఫోన్లు చేయకు. సరే మమ్మీ. పండు సపరేక. మమ్మీ డాడీ. ఇగో వాని గురించి నాకు చెప్పకు. గుడ్ నైట్. హలో మమ్మీ. మమ్మీ